లీక్స్ 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 ప్రభాస్ లైక్ చేయడు, కానీ లీక్కి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిదీ లీక్ అవుతూనే ఉంటుంది. ఇదేమి కొత్త కాదు. బాహుబలి అప్పుడు లీక్ చూసాం, సాహో అప్పుడు లీక్ చూసాం, స్రాదేశం అప్పుడు కూడా అక్కడక్కడ లీక్ చూసాం, సలార్ అప్పుడు కూడా లీక్ చూసాం, కన్నప్ప అప్పుడు మరీ లీక్ చూసాం. ఆల్మోస్ట్ మూవీ టీమే దిగొచ్చి దయచేసి లీక్ని స్ప్రెడ్ చేయమాకండి. నాకు కూడా కాల్ చేశారు, నువ్వు పెట్టినటువంటి వీడియో డిలీట్ చేస్తావా లేకపోతే నీ మీద కాపీరైట్ స్ట్రైక్ చేయాలని చెప్పి బెదిరిస్తే చచ్చినట్టు డిలీట్ చేసిన. భయ్యా ఏం చెప్పాలి. ఈ విధంగా ప్రభాస్ నుండి వచ్చేటటువంటి ప్రతి సినిమా ఏదో ఒక రకంగా లీక్ అయితేనే ఉంటాయి లుక్లు. కానీ ఇప్పుడు రాజసాబ్కు సంబంధించినటువంటి లీకులు చూస్తుంటే నిజంగా మర్చిపోతుంది. అసలు ఏమేమి లీక్ అయ్యాయి, ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు, లీక్ చేసిన దాంట్లో ఏముంది, ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, 16th రిలీజ్ అయ్యేటటువంటి రాజసాబ్ టీజర్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మోస్ట్లీ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరు లీక్ చేశారు, హేటర్స్ లీక్ చేశారు, వాళ్ళు లీక్ చేశారు, వీళ్ళు లీక్ చేశారు అనేటటువంటి బక్వాస్ మాటలు అయితే మాట్లాడకూడదు. ఇది మూవీ టీం అశ్రద్ధ అనమాట. చూసుకున్నట్లయితే ఒకటి లీక్ అయింది, ఒక పిక్ లీక్ అయింది అని అంటే ఏమోలే ఎవడో ఒకడో గాలికి పోయే గానయ్య గాడు ఫోటో తీసి లీక్ చేసిన అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 5 ఫోటోలు లీక్ అయ్యాయి, 5 వీడియో క్లిప్పులు లీక్ అయ్యాయి. అవి చూసి ఏమనుకోవాలి, మూవీ టీం ఎంత నెగ్లెక్ట్ చేస్తుంది అంటే ఎవడో తాల్తుపాస్ కానీ స్టూడియోకి రానిచ్చారా, లేదా మీరే హైప్ కోసం లీక్ చేస్తున్నారా అనేటటువంటి పుకార్లు కూడా బయట వినపడుతున్నాయి. దీని మీద మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటూ లీక్ అయిన వాటిని ఎవరైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ ఛానల్ని లేపేస్తామని చెప్పి ఇది చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకొని ట్విట్టర్లో ఉన్నటువంటి చాలా పేజెస్ మీకు డైరెక్ట్గా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, డిఎం చేయండి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరేం ఫిగర్ చేయమాకండి, మీకు ఆ పిక్స్ కావాలంటే దొరకవు అనమాట. ఎందుకంటే మొత్తాన్ని కూడా డిలీట్ చేసేసారు. కొన్ని పిక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అవైతే అవి చూసి ఏంటి ఏముండొచ్చు టీజర్లు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ యొక్క పిక్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అఖిల్ డైలాగే గుర్తొచ్చింది. ఏమున్నాడ్రా మా అన్నయ్య అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లుక్స్ అయితే అదిరిపోయాయి ఫ్రెండ్స్. ఒక్కటి కాదు 5 కాదు, మొత్తం 5 లుక్స్ అయితే లీక్ అయ్యాయి. ఒక్కొక్క లుక్లో ఏముందో చెప్తా చూడండి. ఒక చేతిలో ఏంటంటే ఇందో పట్టుకున్నాను అనమాట, ఒక కత్తి లాంటిది పట్టుకుంటూ దాని మీద ఏదో సోలంలా ఉంది. అక్కడైతే ప్రభాస్ అన్న నవ్వుతూ ఉన్నాడు, మొత్తం వెనక అనుకొని ఉన్నాడు. ఈ లుక్ అయితే నాకు మామూలుగా అనిపించలేదు, అబ్బా మామూలుగా అనిపించలేదు, వేరే లెవెల్ అనిపించింది అనమాట. అండ్ ఇందులో కామెడీ ఉంది అనేటటువంటిది చెప్పడానికి ఒక ఫ్రేమ్లో మన బీస్ట్ సినిమాలో ఉంటాడు కదా, కామెడీ చేస్తారు కదా, అంటే సాంగ్ తీసుకుంటే కామెడీ చేస్తారు, పక్కన పిక్కేస్తారు చూడండి, ఏం ఉన్నాడు అనమాట. అండ్ పక్కన చూసుకున్నట్టయితే సప్తగిరి అనుకుంటా, సప్తగిరి కూడా ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. తను ఏదో వివరిస్తాడు, ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటా పైకి చూసుకుంటా తన లవర్ గురించి, పక్కన ఉన్న వాళ్ళకి ఏదో చెప్తుండే, ఏదో కామెడీ చేయబోతున్నావు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఇది పిక్లో ఉంది. ఇంకోటి చూసుకున్నట్లయితే బజిలాడుతుంది అనమాట, ఎవరన్నా ఈ విధంగా క్యూట్గా అయితే బజిలాడుతుండో. ఇది కూడా వేరే లెవెల్ ఉండో, మొత్తం రెడ్ బ్యాండేజ్ కట్టుకొని ఆ హెయిర్ స్టైల్ అయినా గడ్డమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అయితే అమ్మాయిలను మళ్ళీ చంపేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది సరిగ్గా లీక్ కాలేదనమాట, ఒక లైట్ అయితే పట్టుకుంటూ భయపడుకుంటూ ఇలా కూర్చుండు అనమాట. ఇది కూడా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ విధంగా అటు ఇటుగా 5 క్లిప్స్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇవైతే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి అనమాట. ప్రతి క్లిప్లో కూడా ఆ ఫ్రేమ్ యొక్క క్వాలిటీ, అంటే ఇవి లీక్ అయినాయి, హెచ్డిఏ మనకు కానాల, అయినప్పటికీ ఆ యొక్క ఫ్రేమ్ క్వాలిటీ ఏంది, ఆ యొక్క విజువల్ క్లారిటీ ఏంది అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ని ఎలా చూపించాలో అలా క్లారిటీగా చూపించేశారని చెప్పి ఇంకొకటి కానొస్తుంది. వీటన్నిటికీ మించి ఇదొకటి లీక్ అయిందనమాట. ఇది నేను ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా, ఇది కూడా లీక్డ్ అని తెలిసిన తర్వాత నాకైతే మతిపోయిందనమాట. సో మన మారుతి గారు గట్టిగానే ప్లాన్ చేసిండు. టీజర్లో అయితే మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేటటువంటిది నథింగ్, కానీ 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 10 టైమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికి 10 ఇన్ఫినిటీ టైమ్స్ ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తమను కూడా మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చిండు. అక్కడక్కడ నేను బీజియం కూడా విన్నాను అనమాట, అది కూడా నాకైతే మామూలుగా ఎక్కలేదు. ఇంకా ప్రభాస్ అన్న ర్యాంపేజ్ కామెడీ, ఆ హర్రర్ సీన్లు, దానికి తగ్గట్టు తమ మ్యూజిక్, మారుతి టేకింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహిస్తేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంక అందరూ కూడా గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోండి. 16వ తారీఖున హెచ్డి ప్రింట్ 4Kలో మనమైతే టీజర్ చూద్దాం. అప్పుడు దాకా అయితే కొద్దిగా ఉత్సాహపడండి అనమాట. ఎవడు కూడా వీటిని షేర్ చేయొచ్చు. నేను తెలుసుకుంటే ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇస్తా, ట్విట్టర్లో లింక్ ఇస్తా, నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ట్విట్టర్లో నన్ను ఫాలో కొట్టండి, నా టెలిగ్రామ్ ఛానల్లో ఇది కానీ నాకు వాట్సాప్ ఛానల్లో పంపిస్తా అని చెప్పి సొల్లు మాటలు చెప్పొచ్చు. అలా చెప్పను, ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు కష్టపడి సినిమా తీశారు. మరి మూవీ టీం లీక్ చేసిందా, ఎవడైనా దుర్బుద్ధులు లీక్ చేసిండా అనేటటువంటి విషయం నాకు తెలియదు. కానీ ఈ విధంగా లీక్ చేయడం అయితే ముమ్మాటికి తప్పే. సో ఆ విధంగా లీక్ చేసిన దాన్ని నేను అసలుకే ఎంకరేజ్ చేయను కాబట్టి మీకు కూడా పెట్టను అనమాట. ఇది మ్యాక్సిమం ఫ్రెండ్స్ జరిగేటటువంటిది. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఎలా అనిపించింది ఆ ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంతో మీకైతే ఈ లుక్లు నిజంగానే చూశారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఒకసారి ఆలోచించండి, రేపు కన్నప్ప ట్రైలర్ ఇవాళే రావాల్సింది, దాని గురించి తర్వాత మాట్లాడతా. కన్నప్ప ట్రైలర్ ఇంకా అది అయిపోయినటువంటి నెక్స్ట్ ఒక రోజు గ్యాప్లోనే రాజాసాబ్ టీజర్. అబ్బాబాబా ఈ జూన్ అయితే నిజంగా ప్రభాస్ జూన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.